మహానాడు తెలుగుదేశం కార్యకర్తలకు ఇదో పండుగ. ఈసారి కడపలో మహానాడు జరపాలని నిర్ణయించారు చంద్రబాబు. దీంతో పాటు జూన్లోగా మరో 3 పథకాలు అమలు చేయాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. మరో 44,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపారు సీఎం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరిగింది. 15 పునరుత్పాదక ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలకు మండలి ఆమోదం తెలిపింది. ఈ భేటీలో 44,778 కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు పలు సంస్థలు పంపిన ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఆ ప్రాజెక్టుల ద్వారా 19,580 మందికి ఉపాధి లభిస్తుంది. ఆర్సెల్ఆర్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు, బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారాలకు 3 నెలల్లో శంకుస్థాపన చేయనున్నామని చంద్రబాబు ఈ సమావేశంలో తెలిపారు. వీటికి అన్ని అనుమతులు త్వరితగతిన అందిస్తామని అన్నారు. పారిశ్రామిక రంగంలో 20% వృద్ధి సాధించాలన్నదే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. శుక్రవారం సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ నాగరేశ్వర స్వామి మహిషాసురమర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని దర్శించారు. ఆ తర్వాత అఖిల భారత శ్రీ వాసవి పెనుకొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వాసవి శాంతిధామ్ను సందర్శించారు. 90 అడుగుల పంచలోహ మరకత వాసవీమాత విగ్రహాలకు పూజలు నిర్వహించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న గురుపీఠం, యోగా కేంద్రాలకు భూమి పూజా శిలా ఫలకాలను ఆవిష్కరించారు. అహింస, ఆత్మత్యాగానికి, శాంతికి అమ్మవారు ప్రతిరూపమని, పెనుగొండ మున్ముందు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారుతుందని ఆయన చెప్పారు. అక్కడే చంద్రబాబు ఆర్యవైశ్యులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్యవైశ్యులు కష్టపడే గుణం, తెలివితేటలు ఉన్నవారని అన్నారు సీఎం. నీతి నిజాయితీలతో వ్యాపారం చేస్తారని అభిప్రాయపడ్డారు. ఇక బీసీలు టీడీపీ పార్టీకి పట్టు కొమ్మలని చంద్రబాబు తెలిపారు. బీసీలకు రాజకీయాలు నేర్పించి చట్టసభల్లో పదవులిచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని గుర్తు చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎన్నో కల్పించారన్నారాయన. రానున్న కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు, సంస్థాగత అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. పార్టీ ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు 60% పైగా అమలు చేశామని చెప్పారు. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధులిచ్చిన కేంద్రానికి వాటిని సాధించిన చంద్రబాబుకు పొలిట్ బ్యూరో ధన్యవాదాలు తెలిపింది. పార్టీ చరిత్రలో మొదటిసారి సభ్యత్వాలు 1 కోటి దాటేలా కృషి చేసిన లోకేష్ను అభినందించింది. బాలకృష్ణతో పాటు పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి అభినందనలు తెలిపింది. పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ వీలైనంత త్వరగా తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈసారి మహానాడు మే 27, 28, 29 కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. మహానాడులో 2వ రోజు పార్టీ జాతీయ అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. 3వ రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆర్థిక సమస్యలున్నా జూన్లోగా సూపర్ 6లోని మిగతా 3 హామీల అమలు చేయాలని నిర్ణయించారు. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మే నెలలో తల్లికి వందనం, 3 దఫాలుగా అన్నదాత సుఖీభవ అమలు చేయనున్నారు.
అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో శనివారం పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. మొదట సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించిన నాగేశ్వర నాయుడుని ప్రశంసించారు. ఆ తర్వాత ఇద్దరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేశారు. పింఛన్ల పంపిణీ పూర్తయిన తర్వాత అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత ప్రజావేదిక వద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగులతో ముఖాముఖిలో మాట్లాడారు. నాడు ఐటీని ప్రోత్సహించడం వల్లే ఇప్పుడు తాము సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించామని వారు చెప్పారు. ఒక్కొక్కరు వారి జీవితాల వివరాలు సీఎంతో చెప్పారు. యువత చెప్పిన మాటలకు సీఎం ఇంప్రెస్ అయ్యారు. రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో టాటా ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటు చేస్తామని యువతకు చంద్రబాబు చెప్పారు. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు ప్రణాళికలు వేస్తున్నామని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఏఐ టెక్నాలజీని వినియోగం తీసుకోవాలని సూచించారు. ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన సాగిస్తే ప్రెజెంట్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల చేతుల్లోకి పాలన వచ్చిందని అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పెడితే ఎట్టుంటుందని ఆలోచించారు. మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ వాట్సాప్ పెట్టుకుంటారు. మీ కులానికి సంబంధించిన నాయకులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు. మీ స్నేహితులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు. అంటే 10 మంది కలిసి ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇవ్వాలంటే ఇచ్చుకుంటారు. ఇప్పుడు నేను ఆలోచించింది, రాష్ట్రంలో మీ అందరికీ సేవలు అందించడానికి వాట్సాప్ను ఉపయోగించి రేపు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా మీకు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది 161తో ప్రారంభమైంది. భవిష్యత్తులో ఇంకా అన్ని సేవలు కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతోనే కేంద్రంలో ఏపీ పలుకుబడి పెరిగిందని చంద్రబాబు అన్నారు. ఆ పలుకుబడితో విశాఖలో రైల్వే జోన్, పోలవరం, అమరావతికి నిధులు సాధిస్తున్నామని అన్నారు. విశాఖ ఉక్కుకు కొత్త వెలుగు తీసుకొస్తామని తెలిపారు. 2047 కల్లా పేదరికం లేని సమాజాన్ని సృష్టించడమే తన టార్గెట్ అని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామమని ఆయన అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తుందని ప్రశంసించనున్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. రిటైర్డ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్కు ప్రభుత్వ సలహాదారుగా సీఎం చంద్రబాబు నియమించారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి విధులు నిర్వహిస్తారు. ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఇక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. For more videos like this, subscribe Big TV channel.